హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణజ యూజెస్నెట్ క్లాసెస్ కంప్యూటర్ సైన్స్ తెలుగు. ఈ ఛానల్లో ఎన్టీఏ నెట్లో ఉన్న పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, అలానే పేపర్ 2 కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ క్లాసెస్ని తెలుగులో చెప్తాను. నా క్వాలిఫికేషన్ వచ్చేసి 2019 యూజెస్నెట్ కంప్యూటర్ సైన్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా క్వాలిఫై అయ్యాను. అల్గోరిథం యొక్క డెఫినేషన్ని, అల్గోరిథమ్స్లో ఉండే డిఫరెంట్ డిజైన్స్ని చూసాము. ఇప్పుడు ఆ అల్గోరిథమ్స్ని ఎలా అనలైజ్ చేస్తారో తెలుసుకుందాం అండ్ లాస్ట్లో హోంవర్క్ ఇస్తాను. అనాలిసిస్ ఆఫ్ అల్గోరిథమ్స్. అసలు అల్గోరిథమ్స్ని ఎందుకు అనలైజ్ చేయాలో చూద్దాము. సపోజ్ మీరు ఒక రోడ్ ట్రిప్ వేయాలనుకుంటున్నారు సోర్స్ ఏ నుంచి డెస్టినేషన్ బికి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, మీకు ఇక్కడ సోర్స్ ఏ నుంచి డెస్టినేషన్ బికి 3 రూట్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ రూట్, ఒకటి డి ద్వారా వెళ్ళేది, ఒకటి సి ద్వారా వెళ్ళేది. అవునా, ఇందులో నుంచి ఈ 3 రూట్స్లో నుంచి ఆప్టిమల్ రూట్ని కనుక్కోవాలంటే బెస్ట్ రూట్ని చూజ్ చేసుకోవాలి. సో మామూలుగా ఒక ప్రాబ్లం ఉంటే దానికి ఒకటే సొల్యూషన్ ఉండదు, మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. అందులో నుంచి ఆ ప్రాబ్లంకి సూట్ అయ్యే బెస్ట్ సొల్యూషన్ని ఎంచుకోవాలి. సో ఇక్కడ కూడా ఈ ట్రిప్కి 3 రూట్స్ ఉన్నాయి, అంటే 3 అల్గోరిథమ్స్ అనుకోండి. ఈ 3 అల్గోరిథమ్స్ నుంచి బెస్ట్ ఆప్టిమల్ సొల్యూషన్ ఇచ్చే అల్గోరిథంని చూజ్ చేసుకోవాలి. అండ్ ఇంతకుముందు ప్రీవియస్ లెక్చర్లో చెప్పినట్టు ఇప్పుడు ఇల్లు కట్టాలంటే హౌస్ ప్లానింగ్ ఉండాలి, అలానే అల్గోరిథం డిజైన్ చేయాలంటే ప్లానింగ్ అనేది ఉండాలి. సో ఇప్పుడు ఈ రోడ్ ట్రిప్ వేయాలన్నా కూడా ప్లానింగ్ అనేది చేయాలి, అనాలిసిస్ అనేది చేయాలి. ఓకే, అనాలిసిస్ అనేది ఎలా చేస్తారు? సపోజ్ ఈ 3 రూట్స్ ఉన్నాయి. ఈ 3 రూట్స్లలో ఏది ఏ రూట్ నుంచి తక్కువ డిస్టెన్స్లో వెళ్ళగలం, ఏది తక్కువ టైంలో, ఏ రూట్ ద్వారా తక్కువ టైంలో వెళ్ళగలం, ఎక్కడ ట్రాఫిక్ లేకుండా ఉంటుంది, ఇవన్నీ చూస్తాం. అనలైజ్ చేసి ట్రిప్ అనేది ప్లాన్ చేస్తాం. అవునా? సో ఇక్కడ ఈ 3 రూట్స్లో చూసుకుంటే మామూలుగా నేను ఇక్కడ కిలోమీటర్స్లలో తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్ లాగా. సో ఇప్పుడు డైరెక్ట్ రూట్ ద్వారా వెళ్తే, ఏ నుంచి బికి డైరెక్ట్ రూట్ ద్వారా వెళ్తే 20 కిలోమీటర్స్ వచ్చింది. ఓకే, అదే సి ద్వారా వెళ్తే, అంటే ఏ నుంచి సి నుంచి బికి వెళ్తే 6 + 9 15 కిలోమీటర్స్ వచ్చింది. అలానే డిఈ ద్వారా వెళ్తే 3 + 2 + 4 9 కిలోమీటర్స్ వచ్చింది. సో ఇందులో ఏది మనకి తక్కువ డిస్టెన్స్ని ఇస్తుంది? ఆబ్వియస్లీ ఏడిఈబి రూట్. అవునా? సో ఇలా అనలైజ్ చేసి ప్లానింగ్ అనేది చేస్తాము. అలానే అల్గోరిథంని అనలైజ్ చేయడం కూడా ఇంపార్టెంటే. ఎందుకు? ఆ అల్గోరిథం యొక్క ఎఫిషియన్సీని తెలుసుకోవడానికి, ఆ అల్గోరిథం ఎలా పర్ఫామ్ చేస్తుందో తెలుసుకోవడానికి ఇది ఇంపార్టెంట్ అనాలిసిస్లో. అలానే ఇప్పుడు డిఫరెంట్ అల్గోరిథమ్స్ ఉంటాయి. ఇందాక చెప్పాను, ఒక ప్రాబ్లంకి ఒకటే సొల్యూషన్ ఉండదు, మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. అందులో నుంచి బెస్ట్ సూటబుల్ సొల్యూషన్ని ఎంచుకోవాలని చెప్పాను. సో ఇక్కడ కూడా అల్గోరిథమ్స్, ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లంకి సపోజ్ 2 అల్గోరిథమ్స్ ఉన్నాయి, అల్గోరిథం ఏ, అల్గోరిథం బి. సో ఈ అల్గోరిథమ్స్ని ఎలా కంపేర్ చేస్తాం? వాటి ఎఫిషియన్సీస్ని బట్టి కంపేర్ చేస్తాం. వాటి ఎఫిషియన్సీస్ని కంపేర్ చేసి అందులో ఏది బెస్ట్ సూటబుల్ అల్గోరిథమో సెలెక్ట్ చేస్తాం. ఫర్ సపోజ్ అల్గోరిథం బి ఉంది. అల్గోరిథం బి అనేది అల్గోరిథం ఏ కంటే తక్కువ కంప్యూటర్ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని మంచిగా ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేస్తుంది అనుకోండి. సో అల్గోరిథం బినే చూజ్ చేసుకుంటాం. ఇక్కడ కంప్యూటర్ రిసోర్సెస్ అంటే ఏంటి? టైము, మెమొరీ, అంటే ఎంత టైం తీసుకుంటుంది, ఎంత స్టోరేజ్ తీసుకుంటుంది, ఇలా అనాలిసిస్ అనేది చేస్తాం. ఓకే, సపోజ్ ఇప్పుడు 2 ల్యాప్టాప్స్లో ఏది బెస్ట్ ల్యాప్టాప్ చెప్పాలంటే వాటి యొక్క ఓఎస్, స్పీడ్, స్టోరేజ్, ప్రాసెసర్స్, ఇలా అన్నీ కంపేర్ చేసి అనలైజ్ చేసి చెప్పగలం. అలానే డిఫరెంట్ అల్గోరిథమ్స్ని కంపేర్ చేయాలన్నా కొన్ని మెజర్స్ అనేవి తీసుకుంటాము. లైక్ సబ్జెక్టివ్ మెజర్స్ అండ్ ఆబ్జెక్టివ్ మెజర్స్. సబ్జెక్టివ్ మెజర్స్లో అండర్స్టాండబిలిటీ ఆఫ్ అల్గోరిథం, స్టైల్ ఆఫ్ అల్గోరిథం, ఈజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అల్గోరిథం ఇలా ఉంటాయి. వీటినే క్వాలిటేటివ్
మెజర్స్ అని కూడా అంటారు. ఆబ్జెక్టివ్ మెజర్స్లో టైమ్, స్పేస్, నెట్వర్క్ యూసేజ్, డిస్క్ యూసేజ్ ఇలా ఉంటాయి. వీటిని క్వాంటిటేటివ్ మెజర్స్ అని అంటారు. వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీరు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనడానికి మొబైల్ స్టోర్కి వెళ్ళారు. ఓకే, ఆ షాప్ అతను మీకు 2 ఫోన్స్ చూపించారు. ఒకటి క్యూట్గా స్టైలిష్గా ఉండే ఫోన్, ఇంకోటి సింపుల్గా నార్మల్గా ఉండే ఫోను. సో ఇక్కడ ఈ ఫోన్ని చూస్తే స్టైలిష్గా, యాప్స్ ఏమో చూడడానికి అర్థమయ్యేలాగా, ఈజీగా ఇంప్లిమెంట్ చేసేలాగా కనబడుతుంది. బట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే దీని పర్ఫార్మెన్స్ అనేది బాగాలేదు. ఓకే, స్లోగా రన్ అవుతుంది, అంటే తక్కువ టైంని, తక్కువ స్టోరేజ్ని తీసుకుంటుంది. సో దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగాలేదు. అలానే ఇక్కడ ఈ సింపుల్గా ఉండే ఫోన్ని చూస్తే తక్కువ స్టోరేజ్ని, తక్కువ టైంని తీసుకుంటుంది, దానివల్ల ఫాస్ట్గా రన్ అవుతుంది. ఓకే, దాని పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ అనేది చాలా బాగుంది ఈ సింపుల్గా ఉండే ఫోన్. సో ఇప్పుడు మీరేం చేస్తారు? ఈ 2 ఫోన్లలో ఏ ఫోన్ని కొంటారు? ఇక్కడ స్టైలిష్గా ఉండి స్లోగా రన్ అయ్యే ఫోన్ని కొంటారా, లేక సింపుల్గా ఉన్న ఫాస్ట్గా రన్ అయ్యే ఫోన్నే కొంటారా? ఆబ్వియస్లీ ఫాస్ట్గా రన్ అయ్యే ఫోన్నే కొంటారు. అవునా, పర్ఫార్మెన్స్ బాగున్న ఫోన్నే కొంటారు. సో అల్గోరిథం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే స్టైల్, అండర్స్టాండబిలిటీ అండ్ ఈజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అల్గోరిథం ఇవన్నీ సబ్జెక్టివ్ మెజర్స్ కిందికి వస్తాయి. సో వీటినే క్వాలిటేటివ్ మెజర్స్ అని కూడా అంటారు. ఎందుకు అంటే ఇక్కడ మనం సబ్జెక్టివ్ నేచర్ని, అంటే సబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ క్యారెక్టరిస్టిక్స్ని, అపియరెన్స్ని చూస్తున్నాం. అండ్ ఇది పర్సన్ టు పర్సన్, టైం టు టైం చేంజ్ అవ్వడం వల్ల, డిఫరెన్స్ ఉండడం వల్ల అనాలిసిస్ చేయడానికి, అంటే ఇప్పుడు 2 అల్గోరిథమ్స్ని కంపేర్ చేసి అనాలిసిస్ చేయడానికి అంత అక్యురేట్గా ఉండదు ఈ సబ్జెక్టివ్ మెజర్స్ లేదా క్వాలిటేటివ్ మెజర్స్ యూజ్ చేసి. ఓకే, అంత అక్యురేట్గా ఉండదు. ఎందుకు? సబ్జెక్టివ్ మెజర్స్లో స్టైల్ ఆఫ్ అల్గోరిథంని చూడండి. ఓకే, స్టైల్ ఆఫ్ అల్గోరిథం అంటే అల్గోరిథం డిజైన్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఇన్స్ట్రక్షన్ ఎలా ఉందని చూస్తారు, అంటే అది ఇటరేటివ్ మెథడా లేదా రికర్సివ్ మెథడా అని. అలానే ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారని కూడా చూస్తారు, అంటే డివైడ్ అండ్ కాంకరా లేదా గ్రీడీ మెథడ్ యూజ్ చేస్తున్నారా అని చూస్తారు. అలానే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకున్నారని కూడా చూస్తారు, జావానా, పైథానా ఇలా. ఓకే, సో ఇలా సేమ్ ప్రాబ్లంకే ఒక్కొక్కరు వాళ్ళ ఒపీనియన్, ఆలోచన విధానం, ఎక్స్పీరియన్స్ని బట్టి డిఫరెంట్ స్టైల్స్ని ప్రిపేర్ చేస్తారు అల్గోరిథంని డిజైన్ చేయడానికి. ఓకే, అలానే అండర్స్టాండబిలిటీ ఆఫ్ అల్గోరిథం. సో ఇప్పుడు అల్గోరిథం చూడగానే అందులో ఉన్న లాజిక్ కానీ, ఫంక్షనింగ్ కానీ ఎంత ఈజీగా వేరొకరు అర్థం చేసుకోగలరని అర్థం. సో ఇప్పుడు ఒక డిజైన్ చేసిన అల్గోరిథం అనేది ఇంకొకరికి అర్థం అవ్వకపోవచ్చు. ఓకే, అంటే అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు, అది వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ అల్గోరిథమ్స్ని తీసుకోండి. ఓకే, లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్. లీనియర్ సెర్చ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా లిస్ట్లో ఒక ఎలిమెంట్ని కనుక్కోవడానికి ప్రతి ఎలిమెంట్ని 1 by 1 సెర్చ్ చేస్తాం లీనియర్గా. ఓకే, ఒక ఎలిమెంట్ని కనుక్కోవడానికి లీనియర్గా సెర్చ్ చేస్తాం. ఈ మెథడ్ అనేది అందరికి ఈజీగా అర్థమవుతుంది, అవునా? కానీ బైనరీ సెర్చ్ అంటే ఎలా వర్క్ అవుతుంది? కావాల్సిన ఎలిమెంట్ని సగానికి డివైడ్ చేస్తుంది, రిపీటెడ్లీ సగానికి డివైడ్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, దీన్ని హాఫ్కి డివైడ్ చేస్తారు, 2 ఎలిమెంట్స్గా. ఓకే, ఆ తర్వాత ఈ 2 ఎలిమెంట్స్ని 1 ఎలిమెంట్ లాగా డివైడ్ చేస్తారు, అవునా? అండ్ అలా సెర్చ్ చేసుకుంటూ కావాల్సిన ఎలిమెంట్ దొరికేంత వరకు సెర్చ్ చేసుకుంటూ డివైడ్ చేస్తూ వస్తారు. సో ఈ బైనరీ సెర్చ్ని అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది, డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్ని కంపేర్ చేస్తే లీనియర్ సెర్చ్ ఈజీగా అర్థమవుతుంది కాబట్టి లీనియర్ సెర్చ్ బెటర్ అని చెప్పలేము. ఎందుకు? సపోజ్ లార్జ్ సార్టెడ్ లిస్ట్ ఉంటాయి,
పెద్ద పెద్ద డేటా సెట్స్ ఉంటాయి. వాటన్నిటిని సార్ట్ చేయాలంటే, సెర్చ్ చేయాలంటే బైనరీ సెర్చ్ అనేది ఎక్కువ ఎఫిషియెంట్గా పనిచేస్తుంది కంపేర్ టు లీనియర్ సెర్చ్. ఓకే, బైనరీ సెర్చ్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది. ఓకే, ఇది పర్సన్ యొక్క అండర్స్టాండబిలిటీని బట్టి ఉంటుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ప్రిపేర్ చేసుకునే డిజైన్స్, వాటన్నిటిని బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒకరికి ఎక్స్పీరియన్స్ లేకపోతే మేబీ అతనికి అర్థమయ్యే లాంగ్వేజ్లోని మెథడ్స్ని యూజ్ చేయొచ్చు, మేబీ లీనియర్ సెర్చ్ యూజ్ చేయొచ్చు. అదే ఎక్స్పీరియన్స్ ఉండి ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకునే అవగాహన ఉంటే బైనరీ సెర్చ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, ఈజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఒక ప్రోగ్రామర్ ఒక అల్గోరిథంకి ఎంత త్వరగా, ఎంత సింపుల్గా, క్లారిటీగా కోడ్ రాయగలడని అర్థం ఈజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అంటే. ఓకే, సో ఇలా పర్సన్ టు పర్సన్ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. సపోజ్ ఇక్కడ ఈ పర్సన్కి ఇటరేటివ్ మెథడ్ యూజ్ చేస్తే మంచిదని అనుకుంటుంది. అదే ఇక్కడ ఈ పర్సన్ ఏమో రికర్సివ్ మెథడ్ యూజ్ చేయడం బెస్ట్ అని అనుకుంటాడు. అండ్ ఇది కూడా, ఈ ప్రిఫరెన్సెస్ కూడా టైం టు టైం చేంజ్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇటరేటివ్ మెథడ్ బెస్ట్ అని అనుకున్న వ్యక్తి ఫ్యూచర్లో రికర్సివ్ మెథడ్ యూజ్ చేయడమే బెస్ట్ అని అనుకోవచ్చు. అంటే టైం టు టైం చేంజ్ అవుతుంది కూడా. సో ఇలా పర్సన్ టు పర్సన్ టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటే, అంటే ప్రిఫరెన్సెస్ వాళ్ళ ప్రిఫరెన్సెస్ని బట్టి మనం అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి ఏది బెటర్ అల్గోరిథం అని డిటర్మైన్ చేయడానికి సబ్జెక్టివ్ మెజర్స్ అనేవి యూజ్ అవ్వవు. ఓకే, అంత అక్యురేట్గా రిజల్ట్ అనేది రాదు. దానికోసం ప్రోగ్రామర్స్ ఆబ్జెక్టివ్ మెజర్స్ని ఎంచుకుంటారు, ఎందుకంటే అవి మెజరబుల్ కాబట్టి, అంటే కౌంట్ చేయగలిగేవి. ఫర్ ఎగ్జాంపుల్, అల్గోరిథం రన్ చేయడానికి ఇప్పుడు ఆ అల్గోరిథం ఎంత టైం తీసుకుంటుంది, ఎంత స్పేస్ అంటే మెమొరీని వాడుకుంటుంది, అలానే ఎంత నెట్వర్క్ బ్యాండ్విడ్త్ని, డిస్క్ స్పేస్ని వాడుకుంటుందని చూస్తారు. ఓకే, అంటే ఇక్కడ అల్గోరిథం యొక్క పర్ఫార్మెన్స్ మీద, ఎఫిషియన్సీ మీద, అలానే డిఫరెంట్ టాస్క్లకి ఏ అల్గోరిథం సూట్ అవుతుందనే దాని మీద అక్యురేట్గా మెజర్ చేయొచ్చు, అనలైజ్ చేయొచ్చు. అంతేగాని ఎవరు మెజర్ చేస్తున్నారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎప్పుడు ఎలా మెజర్ చేస్తున్నారు అన్న దాంతో సంబంధం లేదు. అందుకే వీటిని క్వాంటిటేటివ్ మెజర్స్ అని కూడా అంటారు. అంటే మెజరబుల్ న్యూమెరికల్స్లో చూస్తున్నాం కాబట్టి అక్యురేట్గా అనలైజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అక్యురేట్గా అనలైజ్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు అల్గోరిథం అనాలిసిస్కి 2 రకాల మెజర్స్ని చూసాము. ఒకటి సబ్జెక్టివ్ మెజర్స్, ఒకటి ఆబ్జెక్టివ్ మెజర్స్. సబ్జెక్టివ్ మెజర్స్ అంటే క్వాలిటేటివ్ అండ్ ఆబ్జెక్టివ్ మెజర్స్ అంటే క్వాంటిటేటివ్. సో అనాలిసిస్కి సబ్జెక్టివ్ మెజర్స్ని తీసుకోరు, ఓకే, ప్రిఫర్ చేయరు, ఓన్లీ ఆబ్జెక్టివ్ మెజర్స్ని తీసుకుంటారన్నమాట. అండ్ ఈ ఆబ్జెక్టివ్ మెజర్స్లో కూడా 2 రకాలు ఉన్నాయి, స్టాటిక్ మెజర్స్ అండ్ డైనమిక్ మెజర్స్. స్టాటిక్ మెజర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ప్రోగ్రామ్ లెంత్నే తీసుకోండి. ఇక్కడ ప్రోగ్రామ్ లెంత్ అంటే ప్రోగ్రాంలో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. సో ఇక్కడ 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్ ఏ అండ్ ప్రోగ్రామ్ బి. ఈ 2 ప్రోగ్రామ్స్ అనేవి ఒకటే ప్రాబ్లంకి సంబంధించినవి, అది సమ్ ఆఫ్ ద ఫస్ట్ n నెంబర్స్. ఓకే, అండ్ ఈ 2 ప్రోగ్రామ్స్ అనేవి సేమ్ అవుట్పుట్నే ఇస్తాయి. సపోజ్ మనం ఇన్పుట్ 3 అని ఇచ్చామనుకోండి, ఫస్ట్ 3 నెంబర్స్ని సమ్ చేస్తుంది, అడిషన్ చేస్తుంది, అంటే 1 + 2 + 3 = 6 అని అవుట్పుట్ని ఇస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఏ అయినా అంతే, ప్రోగ్రామ్ బి అయినా అంతే, సేమ్ అవుట్పుట్ ఇస్తుంది. కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? డిఫరెన్స్ ఎక్కడ అంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్, ప్రోగ్రాంలో ఉండే నెంబర్ ఆఫ్ స్టెప్స్లో వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్ ఏలో 9 స్టెప్స్ ఉన్నాయి అండ్ ప్రోగ్రామ్ బికి వచ్చేసరికి 16 స్టెప్స్ ఉన్నాయి. ఓకే, సో దీన్ని బట్టి మనం, అంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్ని బట్టి మనం అనాలిసిస్ చేయడానికి కరెక్ట్ కాదు.
ఎందుకంటే మనం మాన్యువల్గా అయినా చూసైనా కౌంట్ చేయొచ్చు, ప్రోగ్రామ్లో ఇన్ని స్టెప్స్ ఉన్నాయి, ఈ స్ట్రక్చర్ ఇలా ఉందని చెప్పొచ్చు. దాని ద్వారా మనం ప్రోగ్రామ్ ఎంత ఎఫిషియెంట్గా ఉందో చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు షార్ట్ కోడ్ అయినా కాంప్లెక్స్గా ఉండొచ్చు, స్లోగా రన్ అవ్వచ్చు. అండ్ ఈవెన్ లాంగ్ ప్రోగ్రామ్ వచ్చేసరికి అది ఫాస్ట్గా రన్ అవ్వచ్చు, సింపుల్గా ఉండొచ్చు, ఫాస్ట్గా రన్ అవ్వచ్చు. సో షార్ట్ అండ్ లాంగ్ అని చెప్పి కంపేర్ చేసి చెప్పలేము. సో ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ అనేది మనం 3 ఇచ్చాము, తర్వాత 1000 ఇస్తాము, ఆ తర్వాత 1 lakh ఇస్తాము, 1 billion కూడా ఇస్తాము. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ని మనం ఇంక్రీజ్ చేసినప్పుడు ఆ అల్గోరిథం అనేది ఎలా బిహేవ్ చేస్తుంది, ఎంత ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేస్తుంది అనేది చూస్తాము. అవునా? ప్రోగ్రామ్ లెంత్ ఎంతైనా ఉండని, కానీ మనం ఇన్పుట్స్ని ఇంక్రీజ్ చేసినప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుంది, మంచి ఫాస్ట్గా రన్ అవుతుందా లేదా, ఎంత టైం తీసుకుంటుంది, ఎంత మెమరీని వాడుకుంటుంది అల్గోరిథం రన్ అవ్వడానికి, ఇవన్నీ చూస్తాం. కానీ ఈ స్టాటిక్ ఆబ్జెక్టివ్ మెజర్స్లో మాత్రం ఓన్లీ ప్రోగ్రామ్ లెంత్ మాత్రమే చూస్తాం, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయనే చూస్తాం. సో ఇక్కడ స్టాటిక్ అంటే ఏంటి, చేంజ్ అవ్వదు, ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకే, ఫిక్స్డ్గా ఉంటుంది. కానీ డైనమిక్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, డైనమిక్ అంటే ఏంటి, ఎప్పుడు చేంజెస్ ఉంటూనే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ప్రోగ్రామ్ లెంత్ స్ట్రక్చర్ ఎంతైనా ఉండని, దాంతో సంబంధం లేదు మనకి. ఇప్పుడు ఏదైనా ఫోన్ కొంటే మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు అది ఎంత స్పీడ్గా రన్ అవుతుంది, ఎంత మెమరీని వాడుకుంటుంది, ఇదే చూస్తాం. కానీ ప్రోగ్రామ్ లెంత్ ఎంత ఉంది, ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది చూడము. అవునా? ఈవెన్ ప్రోగ్రామర్ యాప్ డెవలప్ చేసినా కూడా యూజర్ ప్రిఫరెన్స్ని దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేస్తారు. అంటే యాప్స్ అనేవి ఫాస్ట్గా ఓపెన్ అవ్వాలి, యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని చూస్తారు. అది ప్రోగ్రామ్ లెంత్ షార్ట్గా ఉండొచ్చు, లాంగ్ ఉండొచ్చు, ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా అయినా ఉండొచ్చు, దాంతో సంబంధం లేదు. ఓకే, అందుకే ప్రోగ్రామర్స్ మెయిన్గా డైనమిక్ ఆబ్జెక్టివ్ మెజర్స్నే ప్రిఫర్ చేస్తారు. ఓకే, ఈ డైనమిక్ మెజర్స్ ద్వారా ఏం మెజర్ చేస్తామంటే అల్గోరిథం యొక్క టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, అండ్ ఆ అల్గోరిథం అనేది ఎంత నెట్వర్క్ బ్యాండ్విడ్త్ని కన్జ్యూమ్ చేస్తుందని, అండ్ ఆ అల్గోరిథంకి ఎంత డిస్క్ స్పేస్ అవసరం ఉంటుందని చూస్తాము, ఇలా మెజర్ చేస్తాము. బట్ మెయిన్గా అల్గోరిథం ఎఫిషియన్సీని తెలుసుకోవడానికి, మెజర్ చేయడానికి మాత్రం టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మెజర్ చేస్తాం. ఓకే, ఈ టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీకి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఈరోజు హోంవర్క్. ఫస్ట్ క్వశ్చన్, వై అనాలిసిస్ ఆఫ్ అల్గోరిథమ్ ఈజ్ ఇంపార్టెంట్. అల్గోరిథం అనలైజ్ చేయడం ఎందుకు ఇంపార్టెంటో చెప్పండి. సెకండ్ క్వశ్చన్, టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీస్ కమ్స్ అండర్ స్టాటిక్ ఆబ్జెక్టివ్ మెజర్స్ ఆర్ డైనమిక్ ఆబ్జెక్టివ్ మెజర్స్. Third question, match the following. First one subjective measures, second one objective measures. ఇందులో ఏది క్వాంటిటేటివో ఏది క్వాలిటేటివో మ్యాచ్ చేసి చెప్పండి. సో ఆన్సర్స్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.